సినిమాలకి అసలు కొత్త సినిమా రిలీజ్ అవ్వంగానే వెళ్ళేవాళ్ళం. మా పెద్దక్క ఇంటికొచ్చిందంటే ఊరు నుండి అందరిని తీసుకొని మొత్తం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం సినిమాకి. అట్లా చూసి మా ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళనమాట. అలా సినిమాలకి వెళ్ళకూడదమ్మా, మందిరానికి రండమ్మా, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్పేవాళ్ళు. నేను ఎలా ఉండేదాన్నంటే, ఏమని మాట్లాడేదాన్నంటే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం చాలామందిని చూస్తున్నానులే, వాళ్ళకంటే నేనే బెటర్ అనేదాన్ని. నాకు ఎంత ఇది అంటే అలా మాట్లాడేదన్నమాట ఆంటీ వాళ్ళతో. ఎవరన్నా ఏదన్నా కొంచెం అలంకరించుకున్నప్పుడు ఏదైనా విషయం చెప్పినా, ఇది బైబిల్లో రాసుందా, ఎక్కడుందో చూపించండి అని అట్లా మాటలు వితండవాదంలాగా మాట్లాడుతూ వచ్చేదాన్ని అనమాట. అయినప్పటికీ అలాగా చీరాల పట్టణంలో ఉన్నప్పుడు మా రిలేటివ్సే చాలామంది రక్షణ పొంది సేవకులు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు కూడా మేము రక్షణ పొందలేదు. అలాగా హైదరాబాద్ వెళ్ళటం, బీఎడ్ వరకు కంప్లీట్ చేయటం అయింది. బీఎడ్ అయిన వెంటనే మ్యారేజ్ ఫిక్స్ అయింది. బ్రదరు రవికుమార్తో 2010 మే 17వ తారీఖున మా వివాహం జరిగింది. అయితే వివాహం జరిగింది. మొదటి పాప 2011 అక్టోబర్లో పాప పుట్టింది. అంతవరకు అంతా బాగుంది. మ్యారేజ్ అయింది, బాగానే ఉంటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ ఆ పాప తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. ఎలాగంటే గర్భసంచిలో మాయ అంటారు కదా, దాంట్లో గడ్డ వచ్చింది. ఎట్లా అంటే చిన్నది, అది ఫస్ట్ వచ్చినప్పుడు ఎంతంటే ఒక గోలి కందిగింజ అంత సైజులో ఉంది. అయితే అప్పుడు ఏమైందంటే నాకు కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉండేది కన్సీవ్ అయిన కాడ నుంచి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇది ఏం చేయదమ్మా, మందులకి తగ్గిపోయిద్ది, పెద్ద ఇబ్బంది ఏం కాదు అనేసి అన్నారు. అయితే మా వారు, మా అక్క వాళ్ళు ఏమన్నారంటే, బ్లీడింగ్ అవుతుంది కదా, అలా అవ్వకూడదు, మంచిది కాదు, పాప కూడా ఫస్ట్ పాప కూడా చిన్న వయసే కాబట్టి క్లీన్ చేయండి అని చెప్పేసి అడిగాము. అబార్షన్ చేయమని అడిగాము. అయితే డాక్టర్ గారు ఫస్ట్ డెలివరీ అయ్యి తక్కువ సమయమే కాబట్టి అబార్షన్ చేస్తే కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, ఏదేమైనా ఇదేం ప్రాబ్లం కాదు, 5వ నెల వరకు చూద్దాము, మందులు వాడదాము, తగ్గితే తగ్గిపోయిద్ది, లేదంటే అప్పుడు 5వ నెలలో నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. చెప్తే సరేనని చెప్పేసి మేము మళ్ళీ అట్లాగే సరేనని వచ్చేసాం. అయితే 5వ నెల వచ్చేసరికి ఏమైందంటే, 5వ నెలలో కందిగింజ అంత సైజుగా కాస్త కొంచెం బాలు ఒక లెమన్ సైజులోకి వచ్చేసిందనమాట. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేసి ఆవిడే చెప్పారు, ఇలా ఇంత సైజు పెరిగింది, అది తగ్గలేదు, ఇప్పుడు అబార్షన్ చేయడానికి కూడా అది వీలు పడదు, అబార్షన్ చేయాలంటే మళ్ళీ ఒకవేళ గర్భసంచి తీసేయవలసి వచ్చి ఉండొచ్చు, ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పేసి అన్నారు. అని మరి ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, నేను కూడా చూడలేను, ఈ కేసు చాలా ప్రమాదం, ఎట్లా అంటే నీ కడుపులో ఒక బాంబు పెట్టుకున్నట్టే, ఆ గడ్డ ఎప్పుడైనా పగలొచ్చు, పగిలితే మళ్ళీ తల్లికి పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు, మరి ఏదన్నా పెద్ద హాస్పిటల్ ఉంటే చూసుకోండి, అక్కడికి వెళ్ళి మీరు కొంచెం డాక్టర్ల సమక్షంలో ఉండి చూపించుకుంటే, లేదా అబార్షన్ అయినా కానీ అక్కడికి వెళ్ళాల్సిందే, ఏది ఏమైనా నేనైతే డీల్ చేయలేనని చెప్పేసి ఆ డాక్టర్ గారు చేతులు ఎత్తేసారనమాట. అయితే అప్పుడు అక్కడంతా తిరిగాము, చీరాల్లో చాలా హాస్పిటల్కి తిరిగాము. డాక్టర్లు అయితే, ఒక డాక్టర్ గారు అయితే, నేను నీకు అసలు ఎటువంటి సహాయం చేయలేనమ్మా, నీ పరిస్థితి అది అన్నారు. అవి అసలు విన్నప్పుడైతే అసలు ఏం చేయాలి, ఎటు పోవాలి, ఏమీ తోచని పరిస్థితి అనమాట. అలాగే ఇంట్లో మామూలుగానే ఉన్నాము, అంటే కనీసం ప్రార్థన చేసుకోవడం కూడా తెలియదు అప్పుడు. మా ఇంట్లో ఒక డాక్టర్ గారు అందరూ ఏమన్నారంటే, మామయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఏదైతే ఏమైంది, ఒక పాప ఉంది కదా, మరి రెండోది అంత ఇబ్బందిగా ఉంచుకోవటం ఎందుకు, గర్భసంచి తీసేసినా పర్వాలేదు, మరి గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అది గర్భసంచి తీపిచ్చేసుకుందాము, వెళ్దాము అని చెప్పేసి ఆలోచన చేశారు. ఆలోచన చేసి సరే అనుకున్నాం. అది
అనుకున్నాము. అయితే ఆ రోజు మేము వెళ్ళడానికి మా ఇంట్లో అద్దెకుంటారు అక్కడ చీరాల్లో. వాళ్ళకి టాటా ఏసీ వ్యాన్ ఉంది. అది మాట్లాడుకొని బయలుదేరాము. అయితే అక్కడ మా ఇంట్లో అద్దెకున్న అమ్మాయి నర్సు. వాళ్ళకి తెలిసిన కాంపౌండర్ ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఆ అన్న వాళ్ళు విగ్రహారాధన అంటే అన్యులు. అయితే అందులో నుండి రక్షింపబడిన వాళ్ళనమాట. మాకు ఫస్ట్ అన్న వచ్చినప్పుడు తెలీదు. ఆయన ఏమన్నారంటే గుంటూరులోనే మాధవీలత అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, గైనకాలజిస్టు. మీరెటు జీజీహెచ్కి వెళ్తున్నారు కదా అబార్షన్ చేయించుకోవడానికి, ఒకసారి ఆ డాక్టర్ గారు కూడా కలుద్దాము, ఆవిడ ఏదన్నా హెల్ప్ చేస్తారేమో చూద్దాము, లేదు ఇదే పరిస్థితి అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అలాగే అబార్షన్ చేయించుకుందాం అన్నారు. సరే అని అక్కడ నుండి మాధవీలత గారి క్లినిక్కి వెళ్ళాము. వెళ్తే మేడం గారు అంతా చెక్ చేశారు. చెక్ చేసి చూసి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ప్రమాదం అయితే ప్రమాదమే. ఎంత అంటే ఆ అమ్మాయి కడుపులో బాంబు ఉండట్లే. అది నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. ఒకవేళ పగిలితే నేను కూడా ఏం చేయలేను. అది నాన్ స్టాప్ బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేయలేము. కానీ మీరు కనుక అమ్మాయికి బెడ్ రెస్ట్ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చూస్తాము అని అంటే నాకు హాస్పిటల్కి ఒక 5-10 మినిట్స్లో ఇబ్బంది అయితే వచ్చే అంత దూరంలో మీరు ఉండాలి. ఉండి మీరు కనుక చాలా బెడ్ రెస్ట్ ఇచ్చి అమ్మాయిని జాగ్రత్తగా చూస్తామంటే 9వ నెల రాగానే నేనే డెలివరీ చేస్తాను అని చెప్పేసి అన్నారు. అయితే మేము వెళ్ళిన 6th మంత్ ఎండింగ్లో వెళ్ళామన్నమాట. ఈ హాస్పిటల్స్ అన్నీ తిరిగి అక్కడ ఇక్కడ తిరిగేసరికి 6th మంత్ కూడా అయిపోవచ్చేసింది. అప్పుడు వెళ్ళాము. ఆ డాక్టర్ గారు చూసి అలా చెప్పారు. అయితే ఆ రోజే మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే మార్గంలో అన్న కాంపౌండర్ గారు ఒక సాక్ష్యం చెప్తా వచ్చాడు. మేము అనుకున్నాం మామూలే, వాళ్ళు చాకలి వాళ్ళు, అన్యులు, హిందువులు అని చెప్పేసి అట్లా అనుకుంటా ఉంటే ఆ అన్న ఏమన్నారంటే, నేను రక్షణ పొందానమ్మా. వాళ్ళ మేనగోడల విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యాన్ని జరిగించారనమాట. ఆ అమ్మాయి పాదం మొదలుకొని తల వరకు మొత్తం నరాలన్నీ చచ్చుబడిపోయిన అమ్మాయిని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకొని ఉంటే దేవుడి వైపు చూసి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కార్యం జరిగించారు. తిరిగి ఆ అమ్మాయి ఎంత స్వస్థత అంటే తిరిగి తను మళ్ళీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. అంతగా దేవుడు స్వస్థత ఇచ్చారు. ఆయన సాక్ష్యం చెప్తా వచ్చారనమాట. బ్రదరు నేను ఇద్దరు ఉన్నాము. ఆ సాక్ష్యం విన్నప్పుడు ఫస్ట్ టైము మేమిద్దరం దేవుడి గురించి ఆలోచించాము. ఆ రోజు నా దృష్టిలో నేనేమనుకుంటున్నానంటే, నేను క్రైస్తవురాలిని, ఆయన అన్యులకే వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఇంతగా సహాయం చేశాడు వాళ్ళకి. నేను క్రైస్తవురాలిని, అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను. నేను ప్రార్థన చేస్తే, నేను దేవుడి వైపు చూస్తే నాకు సహాయం చేయడా అని చెప్పేసి బ్రదరు నేను ఇద్దరం ఇదే అనుకున్నాం అనమాట. ఆ రోజే మొట్టమొదటిసారిగా మేమిద్దరమే దేవుడి వైపు చూస్తూ వచ్చాం. ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు అని చెప్పేసి. ఆ సాక్ష్యం విన్నప్పుడే మేమిద్దరం కూడా మొట్టమొదటి మేము అనుకోవాలి మా మారు మనసు ఆ రోజని. ఆ రోజు ఏంటంటే నవంబరు 15వ తారీఖు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే మార్గంలో ఆ సాక్ష్యం విన్నాము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు ఇలా ఉండండి అని చెప్పారు. సరే అని చెప్పేసి డాక్టర్ గారికి చెప్పి తిరిగి చీరాల వచ్చాము. అయితే ఆ రోజు కూడా డాక్టర్ గారు చెప్పిన మాటలకి మేము ప్రేయర్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా చెప్పినప్పుడు సరే అక్కడే ఉందాము గుంటూరులో హాస్పిటల్కి దగ్గర అని చెప్పి ఒక ఇల్లు చూసుకొని అక్కడికి నవంబరు 22వ తారీఖున అక్కడికి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు మేమే వెళ్తున్నాం అనుకున్నాం. ఇక్కడ మాతో పాటు ఆ పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే, నా దగ్గర ఉండటానికి నాకు బెడ్ రెస్ట్ అన్నారు కదా, పని చేయడానికి నా దగ్గర ఎవ్వరు లేరు. మా ఇంట్లో అమ్మ ఉంది, కానీ అమ్మ పెద్ద అక్కయ్య వాళ్ళ పాప బెడ్ రీడను. ఆ పాప ఇంట్లో ఉంటుంది, అమ్మ చూసుకుంటుంది తన్ని. అత్తయ్య నాతో రావాలంటే మా మరిది ఆ సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్నాడు. తను కూడా బెడ్ రీడను.
ఆ బాబుని వదిలిపెట్టి రావటానికి అత్తయ్యకి కూడాను